హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ. ఈ రోజు మనము బాబా పాండురంగం గారు, వరల్డ్స్ హై పెయిడ్ న్యూమరాలజిస్ట్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ సార్ తోని కొంచెం డిస్కస్ చేద్దాము కేజ్రీవాల్ గురించి. నమస్తే సార్. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. గోల్డెన్ టైం స్టార్ట్ అనండి, వినండి, కనండి. అందరూ బాగుంటారు. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. వెరీ గుడ్. సూపర్ కోడ్ లో మ్యారేజ్ చేస్తున్నప్పుడు బాగుండకపోతే ఏం చేస్తారు? వెరీ గుడ్. ఏం చెప్పండి ఈ రోజు. ఈ రోజు టాపిక్ ఏంటంటే యాక్చువల్లీ కేజ్రీవాల్ నేను అరెస్ట్ అయ్యారు కదా. అవును, మన కవితక్క ఈ రోజు కేజ్రీవాల్. సో దాని ఇద్దరు కేసు కూడా క్లిక్ అవ్వదు. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యారు. ఒక జోక్ ఏంటిదంటే కవిత గారిని ఒక ఇంటర్వ్యూలో మీరు అంటే నేను కూడా ఇప్పుడు చెప్పాను అనమాట, మీ డేట్ ఆఫ్ బర్త్ లో సీఎం అయ్యే యోగాలు ఉన్నాయి అని చెప్పేసి. అయితే ఒక ఇంటర్వ్యూలో ప్రేమ గారు ఉంటారు, యాంకర్ ప్రేమ గారు. ఏమండి మీరు కవిత గారు, మీరు కవితక్క, తర్వాత అది బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్, తర్వాత జాగృతి, ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు ఒకవేళ సీఎం అవుతే ఫస్ట్ సంతకం దేని మీద పెడతారు అని అడిగారు. యాంకర్ అడిగారు. అంటే అప్పుడు ఏమన్నారంటే, నేను సీఎం కావడానికి నవ్వింది ఫస్ట్. సో నేను సీఎం అలా ఫీల్ అయింది. నేను సీఎం అయితే ఫస్ట్ లిక్కర్ అంటే ఈ సారాన్ని మద్యాన్ని నిషేధిస్తా అని అంది. అలా అన్న కవితక్క గారు, ఎందుకంటే నాకన్నా ఒక సంవత్సరం పెద్ద కాబట్టి కవితక్క గారు మరి ఈ రోజు లిక్కర్ స్కామ్ లోనే అరెస్ట్ అయ్యారు కదా. మళ్ళీ నేను ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను. 2018లో. సో నేను చాలా సత్యవంతమైన పార్టీ వచ్చింది, ప్రపంచంలో ఎక్కడ లేదు ఆమ్ ఆద్మీ అని, దాంతో చల్లగా తిరిగినాం మేమంతా. కానీ ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క అరవింద్ కేజ్రీవాల్ వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు ఆమ్ ఆద్మీ అంటే పేదవాళ్ళ పార్టీ అనేది ఉంది, కానీ వాళ్ళ యొక్క ఆ యొక్క విండోస్ కర్టన్ ఉంటది కదా, మన కర్టన్స్ అని కర్టన్, వైట్ కర్టన్ ఉంది కదా, ఈ కర్టన్ ఒక కర్టన్ ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇక్కడ కర్టన్ ఆడుగుంది, ఆడుగుంది. సో ఒక కర్టన్ 1 కోటి రూపాయలు. అరవింద్ కేజ్రీవాల్ గారి ఇల్లు ఒక వైట్ ప్యాలెస్ అయిపోయింది. అంటే దీన్ని బట్టి చెప్పేదేమో మనం నీతి నిజాయితీ అన్నాము, కానీ ఇప్పుడు మాత్రం చేసేటి ఏమున్నాయి అన్ని చాలా ప్రాబ్లమేటిక్ అయిపోయింది. సో అందుకోసమే అసలు ఎందుకు అరెస్ట్ అయ్యారు? 3 సార్లు హ్యాట్రిక్ సీఎం అయ్యారు. నేను కూడా చెప్పాను ప్రిడిక్షన్, మళ్ళీ ఈసారి అరవింద్ కేజ్రీవాల్ వస్తారని 2018లో కూడా చెప్పాను. సో అవన్నీ చెప్పినవన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడు మాత్రం మరి అరెస్ట్ చంద్రబాబు నాయుడు గారు అయ్యారు లాస్ట్ ఇయర్, మరి అరెస్ట్ కవితక్క గారు అయ్యారు, అరెస్ట్ కేజ్రీవాల్ గారు అయ్యారు. అయితే అందరికి ఏమనుకుంటుందంటే బీజేపీకి అగనెస్ట్ గా ఉన్న వాళ్ళందరూ అరెస్ట్ అవుతారు అనేది ఒకటి సత్యము. అదొక సత్యంలో మరి న్యూమరాలజికల్ ప్రకారంగా పర్సనల్ ఇయర్ నంబర్ ఏ నంబర్లు వస్తే మనకి ఇక్కడ ఏ పార్టీకి సంబంధం లేదు. ఎవరైనా సరే రాజకీయాల్లో మంచోళ్ళు చెడ్డలు అవుతారు, చెడ్డోళ్ళు మంచోళ్ళు అవుతారు. అసలు ఏ టైంలో ఎప్పుడు అవుతారో తెలియదు. జంపింగ్ జపాంగులు ఇప్పుడు మొన్నటిదాకానేమో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి అయింది, ఇప్పుడు బీఆర్ఎస్ అయింది కదా, మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వస్తున్నారు. ఈ రాజకీయాలు అంటేనే ఎప్పుడు ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు, ఎప్పుడు ఎవరికి ఏ పదవులు వస్తాయో తెలియదు. సో అందుకోసమే రాజకీయం అంటేనే రాజకీయాలకు అతీతంగానే ఈ నంబర్లు ఎలా పనిచేస్తాయని మనం తెలుసుకున్నాం ఈరోజు. ప్రతి ఒక్కరి జీవితంలో నంబర్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. సో అందుకోసం ఈ నంబర్ల గురించి తెలుసుకునే ముందు మనం ప్రతి సంవత్సరం ప్రతి నెల మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఉంటాయి. సో ఒకసారి దాని గురించి డీటెయిల్స్ చెప్పండి. ఎవ్రీ మంత్ మనకి ఫస్ట్ కి న్యూమరాలజీ బ్యాచ్ ఉంటది. సో దాని ఆన్లైన్ లో జరుగుతాయి. ఇంకొకటి మనకి ఏప్రిల్ ఈ మంత్ బెస్ట్ ఆఫర్ ఏంటంటే మీకు ఏప్రిల్ లో డైరెక్ట్ క్లాస్ ఉంటుంది. ఈ క్లాస్ వెరీ స్పెషల్ వేదిక్ న్యూమరాలజీ ఉంటది. ఇంతవరకు నేను ఎప్పుడు 10 సంవత్సరాలు ఎక్కడ వేదిక్ న్యూమరాలజీ చెప్పలేను. ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి ఈ వేదిక్ న్యూమరాలజీ నుంచి మహాదశ, అంతర్దశ, ప్రత్యాంతరదశ, సో ఇవన్నీ చెప్తున్నాను అనమాట. సో అది వేదిక్ న్యూమరాలజీ నుంచి అనమాట. సో ఇవన్నీ డీటెయిల్స్ మీకు డెఫినెట్ గా ఏప్రిల్ 28th క్లాస్ లో సార్ చెప్తారు. సో అందరూ ఈ మంచి ఆపర్చునిటీ డెఫినెట్ గా యూజ్ చేసుకోండి. సో మీకు న్యూమరాలజీ కోర్స్ ప్రైస్ ఏంటంటే 1,59,999 ఫర్ ఇండియన్స్. మన తెలుగు తెలుగు వారికి 1,59,999 మాత్రమే. అయితే విదేశాల్లో ఫారినర్స్ మాత్రం 2,000 1 రూపీ తక్కువ 2 lakhs ఉంటది. సో అందరూ మీరు న్యూమరాలజీ కోర్స్ డెఫినెట్ గా నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఏం లాభం? మీకేం లాభం అంటే మీరు కోటీశ్వరుడు కావచ్చు. నేను కూడా నేర్చుకుంటాను కావాలి కదా, నేను కూడా అందుకే నేను కూడా సార్ దగ్గర కొంచెం నేర్చుకుంటున్నాను. సో నేర్చుకుంటే మనం నేమ్స్ కరెక్షన్ ఇవ్వచ్చు, పిల్లల నేమ్స్ పెట్టొచ్చు, వెహికల్ నెంబర్స్ ఇవ్వచ్చు,
బ్యాంక్ అకౌంట్ నంబర్, బిజినెస్ నేమ్స్ కూడా పెట్టుకోవచ్చు, లక్కీ మొబైల్ నంబర్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలా డిమాండ్, అందరికన్నా కాస్ట్లీయెస్ట్ నంబర్ మొబైల్ నంబర్. ఇప్పుడు హాట్ టాపిక్ అది. అది హాట్ టాపిక్. ఎందుకంటే మనం మొత్తం మార్నింగ్ నుంచి డే అంతా యూజ్ చేసేది మొబైలే. భార్య కన్నా భర్త కన్నా మొబైల్ పక్కనే ఉంటుంది. ఆ మొబైల్ నంబర్ మనం మంచి నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే మన లైఫ్ కూడా డెఫినెట్ గా బాగుంటుంది. సో అందుకని మంచి మొబైల్ నంబర్ కూడా సార్ మనకి ఇస్తారు. సో ఇవన్నీ డీటెయిల్స్ మనకి న్యూమరాలజీ ద్వారానే తెలుస్తుంది. సో దాని ద్వారా ప్రతిదానికి డబ్బులు కట్టే బదులు ఒకేసారి నేర్చుకుంటే మీకు అన్ని వీడియోలు వస్తాయి, వస్తాయి. మీరు కూడా మాలాగా న్యూమరాలజిస్ట్ అయిపోయి లక్షల కోట్లు సంపాదించవచ్చు. మీ ఫ్యామిలీది, మీ రిలేషన్స్ ది, మీ ఫ్రెండ్స్ ది అందరిది న్యూమరాలజీ మీరే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకేంటంటే బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ సర్చ్ చేస్తున్నారు. అది మనకి October 1st కి జరగబోతుంది. దాని ప్రైస్ ఇప్పుడు ఓన్లీ 69,999 మాత్రమే ఉంది ఇండియన్స్ కి మాత్రము. అదే ఫారినర్స్ కి అయితే 96,999 ఉంటుంది. అది మనకు కూడా ఇండియన్స్ కి కూడా నెక్స్ట్ మంత్ 96,999 ఉండిపోతుంది. సో అందుకే ఇప్పుడు గోల్డెన్ ఆపర్చునిటీ. ఫారినర్ కి 1,11,999 అవుతుంది. అంటే యాక్చువల్ ప్రైస్ 1,60,000, 2 లక్షలు. అవి ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న కొంచెం ఆఫర్ ప్రైస్, ఎక్కడ కన్సెషన్ చేయము, బార్గెనింగ్ ఉండదు, అన్ని ఫిక్స్డ్ రేట్. ఎందుకంటే 100+ చేసాం, 100+ బెస్ట్ మ్యారేజ్ చేసాం, మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇంకో విషయం కూడా, ఇప్పుడిప్పుడే అందరూ కూడా అంటే చాలా రోజుల నుంచి 10 సంవత్సరాల నుంచి మనం న్యూమరాలజీలో ఉన్నాం, 5-6 సంవత్సరాల నుంచి వీడియోలు చేస్తున్నాం. ఇప్పుడు ఒక ఖమ్మం నుంచి వచ్చారు, వాళ్ళ పేరు అవసరం లేదు కానీ ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అరే నా పక్కింటి వాళ్ళు ఇప్పుడు ఇంత బాగా డెవలప్ అయిపోయారేంటి, అసలు మా ఇల్లే గ్రేట్ గా ఉండే, వీళ్ళేంటి ఇలా అయ్యారు అని అలా కనుక్కోగానే ఫలానా బాబా పాండగం ఉంటారండి, ఆయన చెప్పారండి 1 year లో మేము ఇలా అయ్యామండి. అంత ఆశ్చర్యమా? అలా ఇప్పుడు ఒక్కొక్కరు తెలుసుకొని యూట్యూబ్ చూడడం కాదు, వాళ్ళ రిజల్ట్స్ వీళ్ళు చెప్పుకోవడం వల్ల మౌత్ అనౌన్స్మెంట్ వెంటనే మా యూట్యూబ్ ఛానల్ కూడా చూడలేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సబ్స్క్రైబ్ చేసినాను. వాళ్ళు అలా కుటీసులు కావడానికి కారణం బాబా అపాయింట్మెంట్, చలో అపాయింట్మెంట్ అప్పులు చేసుకుని వస్తున్నారు. దాదాపుగా 56 లక్షలు అప్పుల్లో ఉంది. చూడండి, నేను బాధాకరం ఇక్కడ గవర్నమెంట్ జాబ్ లో ఏంటి, నాకంటే గవర్నమెంట్ జాబ్ నేను ఇష్టం లేదని నేను ముందే వదిలేస్తున్నాను. ఫస్టే గవర్నమెంట్ జాబ్ లో ఇచ్చి లెక్చరర్లు ఉండి, డాక్టర్లు ఉండి, చాలా అన్ని గవర్నమెంట్ బ్యాంక్ ఎంప్లాయీ, బ్యాంక్ మేనేజర్లు ఉండి, వాళ్ళ ఇల్లు రెంట్లు అంటే ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అప్పుల్లో 50 లక్షలు, కోటి రూపాయలు అప్పుల్లో ఇరుక్కుపోయారు. ఇంకో ఆయన అత్తాడు, ఒక ఆయన కాకినాడ నుంచి వచ్చాడు, నేను 35 లక్షలు కూడగట్టుకున్నాను, యాప్ మోసం చేసింది. యాప్ మోసం చేస్తుందా? మీ డేట్ ఆఫ్ బర్త్ లో మీ పేరు బాగానే ఉండాలి, మీ మొబైల్ నెంబర్ బాగుండాలి, అన్ని బాగుంటాయి, ఎక్కడ మోసపోరు. సో ఇవన్నీ తెలుసుకోవాలి. మెయిన్గా ఈరోజు టాపిక్ మాత్రం అరవింద్ కేజ్రీవాల్ గారు ఎందుకు అరెస్ట్ అయ్యారు, సింపుల్ తప్పు చేస్తే అరెస్ట్ అందరూ తెలుసు. కానీ ఆయన తప్పు చేయడు కదా, నీతి నిజాయితీ ఆమ్ ఆద్మీ పార్టీ అని అన్నారు కదా, మంచి నీతి నిజాయితీ రాజకీయ ఆనెస్ట్ పొలిటీషియన్ కదా. ఎందుకైంది ఆనెస్ట్ పొలిటీషియన్ అయితే గంట గొప్పగా ఆయన సొంత ఇల్లు కట్టుకుంటారా? చూద్దాం ఒకసారి. ఓకే, సో అరవింద్ కేజ్రీవాల్ గారు ఆగస్టు 16వ తారీఖు 1968లో పుట్టాడండి. ఒకటి బాగా గుర్తుంచుకోండి, ఇప్పుడు నా కూతురైనా, మీ కూతురైనా, మీ కొడుకైనా, మీ తమ్ముడైనా, మీరైనా, ఎవరైనా స్టార్టింగ్ లో 1 number తో స్టార్ట్ అయితే ఎండింగ్ లో 8తో ఎండ్ అయితే దీన్ని 18 కాంబినేషన్ తో ఎండింగ్ అండ్ స్టార్టింగ్ నంబర్స్ ఆర్ ఎలా ఉన్నాయంటే 1తో స్టార్ట్ అయింది, 8తో ఎండ్ అయింది. ఈ 2 కాంబినేషన్ యుద్ధం అంటారు. ఎప్పుడో ఒకసారి వీళ్ళ జీవితంలో యుద్ధం జరుగుతాయి. అది భార్యాభర్తలు కావచ్చు, పొలిటీషియన్ లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, అది యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది ఆల్రెడీ. ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఏమో మాజీ ముఖ్యమంత్రి ఉండగా అరెస్ట్ చేశారు. అంటే 40 సంవత్సరాల అనుభవం ఆయన రాజకీయం. ఆల్రెడీ ఇప్పుడు 3వసారి హ్యాట్రిక్ కొట్టిన అరవింద్ కేజ్రీవాల్ అంటే బీజేపీకి మొదటి నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఇష్టం ఉండదు. ఇది బాగా గుర్తించుకోండి. వాషింగ్ పౌడర్ నిర్మా అని ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది కేసీఆర్ సార్. బీజేపీకి మోడీ సార్కి అగెనిస్ట్ గా వెళ్ళిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం అనేది ఒక పద్ధతి. అది కూడా ఎలక్షన్ల ముందే జరుగుతుంది. అంటే ఎస్, ఇది జరుగుతూనే ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. అది బీజేపీలో ఉన్నా, కాంగ్రెస్ లో ఉన్నా, ఎక్కడున్నా న్యాయం న్యాయమే, అన్యాయం అన్యాయం. అయితే ఇక్కడ నంబర్స్ మాత్రం మొత్తం మీద అయితే 18 అంటే యుద్ధమే చేశాం మొత్తం మీద. ఆయన ఏదో చిన్న చిక్క రాజకీయ నాయకుల్లాగా అబద్ధ లాగా వేలుముద్ర కాదు ఆయన. ఆయన చాలా పెద్ద చదువుకొని
ఎక్కడ సివిల్ సర్వీస్ కూడా అప్లై ఇక్కడ చేశారని చదివాడు ఆయన ఎక్కడ చదివారు చూసాం కదా ఇప్పటి వరకు సివిల్ సర్వీస్ కూడా అప్లై చేశారని ఆయన కమిషనర్ ఆయన దేంట్లో కమిషనర్ అంటే ఇదిగోండి ఆయన కమిషనరు దేంట్లోనంటే ఎస్ అరవింద్ కేజ్రీవాల్ గారు. అరవింద్ కేజ్రీవాల్ భారతీయ సామాజికవేత్త, రాజకీయ నాయకుడు. హర్యానాలో జన్మించి కేజ్రీవాల్ ఐఐటి ఖరగ్పూర్ చాలా ఫేమస్. ఐఐటి ఖరగ్పూర్ అంటే చాలా ఫేమస్. మెకానికల్ ఇంజనీరింగ్ పట్టభద్రులు అయ్యే. మొదట భారత రెవెన్యూ సర్వీస్ లో కొంతకాలం పనిచేసి జన్ లోక్పాల్ బిల్లు కోసం అన్నా హజారేతో కలిసి పోరాటం చేశారు. సమాచార హక్కు చట్టం కోసం పోరాటంతో ఈయన దేశవ్యాప్తంగా మంచి ప్రాముఖ్యత పొందారు. సమాచార హక్కు చట్టం తీసుకురావడానికి, పేదవారి స్తోమత పెంచడానికి కృషి చేసి 2006లో రామన్ మెగాసిస్ అవార్డు అందుకున్నారు. 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ అనే రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత తొలి ఎన్నికల్లోనే 2013లో ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఢిల్లీ 7వ ముఖ్యమంత్రిగా అంటే 2013 నుంచి ఇప్పుడు 2024 అంటే 10 సంవత్సరాల క్రితమే కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అంటే 3వసారి కూడా ఆయన అయ్యాడు అనమాట. పిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యాడు. సో ఇది ఆయన మామూలు వ్యక్తి కాదు, బాగా చదువుకున్న వ్యక్తి చాలా. అందరూ సీఎంలాగా అందరు బియ్యంలాగా కాదు కదా, ఆయన చదువుకున్న వ్యక్తి, బాగా సమాజంలో తెలుసుకున్న వ్యక్తి అని. సో అట్లాంటి వ్యక్తి చదువుకున్న మేధావి. సో అట్లా ఈయన ఆగస్టు 16 తారీఖు 1962లో పుట్టాడు. మొత్తం క్యాలిక్యులేషన్ 39 అవుతుంది. ఈ 39 మనం న్యూమరాల్లో పారాసైట్ నెంబర్ అంటారు. ఇక్కడ ఏదైనా కానీ మొత్తం మీద బర్త్ నెంబర్ 7 వస్తుంది. 7 అంటే కేతు అంటే డ్రాగన్ టేల్, నాట్ హెడ్. అంటే వీళ్ళు ఎవరు చెప్తే వాళ్ళ మాట వింటున్నారో వెళ్ళిపోతుంటారు అనమాట. సో అందుకోసమే ఓన్లీ టేల్ అనమాట. తర్వాత ఇక్కడ డెస్టినీ వచ్చేసి 3 అనమాట, గురువు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ చాలా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి ఏమో 3 and 7, అరవింద్ కేజ్రీవాల్ ఏమో ఇప్పుడు వీళ్ళు చేసే పని ఎవరు తెలియదు, కుడి చేతితో చేసే పని ఎన్ని చేతికి తెలియదు. అందుకోసమే ఇక్కడ అవినీతి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నా అక్కడ ఎప్పుడు కనిపించలేదు. అరవింద్ 1-2 years నుంచి జరుగుతుంది కదా. సో ఈ విధంగా మళ్ళీ పువా నెంబర్ వచ్చేసి 5 నెంబర్ వచ్చింది. సో మొత్తం మీద అయితే రాజకీయాలకు సంబంధించిన అన్ని ఇట్లలో 4 నెంబర్ లేదు. కానీ ఇదిగోండి ఇక్కడ మీకు ఇది ప్రాక్టికల్ లైన్ ఉంది. అంటే మహాత్మా గాంధీకి ఉంది, తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఉంది, తర్వాత రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఇది ప్రాక్టికల్ లైన్. తర్వాత పువా నెంబర్ 5 వచ్చింది కాబట్టి సక్సెస్ లైన్ వచ్చింది. తర్వాత బర్త్ నెంబరు అండ్ డెస్ట్ నెంబర్ కాబట్టి బర్త్ నెంబర్ అంటే మూలానికి 7 కాబట్టి 7 వచ్చింది. మరి భాగ్యానికి 3 కాబట్టి తర్వాత 3 వచ్చింది. ఇది బర్త్ నెంబర్ 7. సో ఇది కూడా ఒక బలరేఖ వచ్చేసింది. సో ఇన్ని బలరేఖ ఉన్నాయి. ఫిలాసఫీ ఉంటుంది, చాలా బాగా మాట్లాడతాడు, ఎడ్యుకేషన్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఆయన జాతకంలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి 3 సార్లు సీఎం అయింది, మామూలు కాదు. సో దాని తర్వాత ఆయన అరవింద్ కేజ్రీవాల్ అనే పేరులో కూడా చాలా అద్భుతం ఉంది. ఏఆర్ కాంబినేషన్ తో ఎవరి పేరున్నా జెట్ స్పీడ్ లో దూసుకెళ్ళాడా లేదా? అన్నా హజారేతో ఉంది. మళ్ళీ విన్ అనే పేరు ఎక్కడైతే ఉన్నదో విన్ అంటే ఇంకా విన్నే, ఎన్నిసార్లు విన్నాడు, 3 సార్లు విన్నాడు. తర్వాత అరవింద్ కేజ్రీవాల్ డబ్ల్యూ ఉంది కదా, అప్పుడు కూడా ధనాకృష్ణ బాగానే ఉంటుంది. సో మొత్తం ఏదైతే ఈ పేరులో 40 నెంబర్ ఉంది. 40 నెంబర్ అనేది అంత మంచి నెంబర్ కాదు, ధైర్య సంఖ్యనే. కానీ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కి